సీఎం రేవంత్ తో మైక్రాన్ టెక్నాలజీ ప్రతినిధుల భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులకు సర్కార్ సహాయంపై చర్చ. ఆల్ ఇండియా క్లీన్ సిటీల్లో హైదరాబాద్ కు 9వ స్థానం, స్వచ్ఛ సర్వేక్ష అవార్డు అందుకున్న రొనాల్డ్ రాస్. ప్రజాపాలన అప్లికేషన్ల అప్లోడ్లో నిర్లక్ష్యంపై విచారణ, కాంట్రాక్టుపై పోలీస్ కేసు పెట్టిన మున్సిపల్ అధికారి. హెచ్ఎండిఏ సెక్రటరీ ఓఎస్డీ రామకిషన్ తొలగింపు, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావుపై బదిలీ వేటు. సిటీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లో జనం రద్దీ. అప్డేట్స్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్లోని ఆయన నివాసంలో భేటీ అయింది అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం. ఉస్మానియా యూనివర్సిటీలో జనవరి 7వ తేదీ నుంచి నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఫర్ సైంటిఫిక్లీ ఇన్స్పైర్డ్ లీడర్షిప్ గురించి వివరించింది. ఈ నెల 12 వరకు ఈ ప్రోగ్రాం జరుగుతుందని తెలిపింది. 40 ప్రభుత్వ పాఠశాలల్లోని 100 మంది నుంచి 10 నుంచి 12వ తరగతి విద్యార్థులకు, 33 జిల్లాలకు చెందిన హైస్కూల్ టీచర్లకు 5 రోజుల పాటు PSIL ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామన్నారు హార్వర్డ్ యూనివర్సిటీ అధ్యాపకుల బృందం సభ్యులు. పేద విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లను బలోపేతం, సుసంపన్నం చేయడానికి ఏడాది పాటు విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు గాను సహకరించాలని కోరారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే పూర్తిగా సహకరిస్తామని ప్రపంచంలోనే అతిపెద్ద మెమొరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో తనను కలిసిన మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్ CEO సంజయ్ మెహతాకు చెప్పారు. మైక్రాన్ కంపెనీలాగే పరిశ్రమల స్థాపన, నైపుణ్య అభివృద్ధి, ఉపాధి కల్పనకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు రేవంత్. హెచ్ఎండిఏలో ప్రక్షాళన మొదలుపెట్టింది సర్కార్. హెచ్ఎండిఏ సెక్రటరీ ఓఎస్డీగా కొనసాగుతున్న రిటైర్డ్ అధికారి రామకిషన్ ను తొలగించింది. హెచ్ఎండిఏ ఎస్టేట్ ఆఫీసర్ గా ఉన్న కిషన్ రావును రెవెన్యూ శాఖకు బదిలీ చేసింది. ఎస్టేట్ బాధ్యతను జేఎంసీ ఆమ్రపాలికి అప్పగించింది. హెచ్ఎండిఏ కమిషనర్ ఓఎస్డీగా జాన ప్రసూనాంబాను నియమించింది. నిన్న అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న PRO రాములను తొలగించింది సర్కార్. గత కమిషనర్ అరవింద్ కుమార్ అనుచరులపై నిఘా పెట్టింది. దీంతో హెచ్ఎండిఏలో కొనసాగుతున్న రిటైర్డ్ అధికారుల్లో టెన్షన్ మొదలైంది. జాతీయ స్థాయిలో క్లీన్ సిటీ అవార్డు అందుకుంది జీహెచ్ఎంసీ. 1,00,000 జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీలో 9వ ర్యాంకును సాధించింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. 5 స్టార్ రేటింగ్లో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023కు గాను ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఢిల్లీలోని భారత మండపంలో అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్. ఈ కార్యక్రమంలో శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. క్లీన్ అండ్ గ్రీన్ లో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రాల విభాగంలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ తర్వాతి స్థానంలో ఉన్నాయి. ఇందులో ఇండోర్ 7వసారి క్లీన్ సిటీగా ట్యాగ్ ని పొందింది. సూరత్ మొదటిసారి ఉమ్మడి విజేతగా నిలిచింది. వైజాగ్ 4వ స్థానం, విజయవాడ 6వ స్థానం, తిరుపతి 8వ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. 2023 స్వచ్ఛ సర్వేక్షణ్ ఫలితాల ప్రకారం మహారాష్ట్రలోని సస్వాద్ 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న అన్ని నగరాల్లో క్లీనెస్ట్ సిటీ అవార్డును పొందింది. అంబేద్కర్ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు విద్యా సంస్థల సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అబ్బాయిలు గాలిపటాలు ఎగిరేసి ఎంజాయ్ చేయగా అమ్మాయిలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. బాగలింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాకల్టీ. హరిదాసు వేషధారణలు ధరించిన విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు విద్యాసంస్థల సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకలు చూస్తుంటే బాల్యం గుర్తొచ్చిందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. చిన్నతనంలో ప్రతి సంక్రాంతి పండక్కి గాలిపటాలు ఎగిరేస్తూ పిండి వంటలు చేసుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. మా కాలేజీలో ఇవాళ మా స్టూడెంట్స్ పిల్లలందరూ మంచి వాళ్ళు డ్రాయింగ్స్ వేశారు, భోగి మంటలు పెట్టుకున్నారు, మంచిగా పతంగులు ఎగిరేసారు. మన సంక్రాంతి తెలంగాణకు సంబంధించిన ఎంత దగ్గరనో
దానికి ఒక విశ్వాసం చూపిస్తూ ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని మేము మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరిస్తూ, మేము చిన్నగా ఉన్నప్పుడు మా బిల్డింగ్ మీద ఉంటుంటిమి, మా చిక్కటపల్లి బంగ్లాలలో తిరుగుతుంటిమి, పతంగులు ఎగరేస్తుంటిమి, 2:30-3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లైట్ పతంగ కూడా పెడుతుంటాం. ఆ టైంలో ఆ జోరే వేరుండే. ఇప్పుడు ఆ జోరు అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 ఏళ్ళు అయిపోయింది, తగ్గిపోయింది కొంచెం. కానీ జనాలలో అయితే సంక్రాంతి చేసుకున్న పండుగల కోసం అయితే ఎల్లప్పుడూ మంచి వంటలు చేసుకుంటారు. మన తెలంగాణ రీతిని కాపాడుకుంటూ వాళ్ళందరూ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అబ్బాయిలు గాలిపటాలు ఎగురవేయగా అమ్మాయిలు ముగ్గుల పోటీలు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థినులు. కాలేజీలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం కొత్తగా ఉందన్నారు ఫ్యాకల్టీ. పిండి వంటలు ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎవ్రీ ఇయర్ మేము మా పిల్లలతో ఇలాగే సెలబ్రేట్ చేస్తాము. రంగోలీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి, గర్ల్స్ ఈవెన్ బాయ్స్ వాళ్ళు పతంగులు ఎగరేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మా ఇంట్లో కంటే ముందే మేము ఇక్కడ ఆల్రెడీ మా యాజమాన్యం వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడే పండగ సెలబ్రేట్ చేసుకొని అదే ఎంజాయ్మెంట్ తోటి మళ్ళీ ఇంట్లో కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారని. భోగి మంటలు వేసాము. మగపిల్లలందరూ పతంగులు ఎగరేస్తున్నారు, ఆడవాళ్ళందరూ ముగ్గులు వేశారు. పిల్లలు చాలా సంతోషంగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే పిండి వంటలు మా ఫ్యాకల్టీ అందరూ కలిసి వంటలు కూడా చేశారు. ఈరోజు ఇంట్లో చేసుకుంటే ఫెస్టివల్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడ మనం లెక్చరర్స్ అటెండెన్స్ అందరితోని కోఆర్డినేట్ అయి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. మేము రంగోలీ కాంపిటీషన్స్ అయినా ఈవెన్ ఈ మన కల్చర్ని, మన తెలుగు సాంప్రదాయాన్ని మనం ఎలాగైతే ఇట్లా చేసుకుంటామో ఇట్లనే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని. నేను ఒక ముస్లిం బట్ స్టిల్ ఐ లవ్ తెలుగు కల్చర్. సో నాకు ఈ సంక్రాంతి ఫీలింగ్ చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మొత్తం విలేజ్ వైబ్స్ వస్తున్నాయి. నాకు చాలా మంచి అనిపిస్తుంది. కైట్స్, రంగోలీ అండ్ ఆల్. అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని తరగతుల విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు ఎంజాయ్ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్, విద్యార్థుల హరిదాసు వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పతంగుల మాంజాతో కలిగే ప్రమాదాల మీద అవగాహన కల్పించారు అనిమల్ వారియర్ సిఎల్ ఫౌండేషన్ సభ్యులు. కేపీహెచ్బీ డివిజన్ ధనలక్ష్మి సెంటర్లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మాంజా వల్ల జరుగుతున్న నష్టాలను వివరించారు. పతంగులకు కట్టే మాంజాతో పక్షులకు, మనుషులకు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు ఫౌండేషన్ ప్రతినిధులు. ప్రజలంతా ప్రమాదాలకు దూరంగా ఉంటూ ప్రశాంతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చాలామంది కైట్ ఫెస్టివల్ బాగా చేస్తూ ఉంటారు చిల్డ్రన్. ఆ ఒక్క దాంట్లో నైలాన్ మాంజా వల్ల మన నేచర్కి చాలా ఇంపాక్ట్ ఉంది. కిడ్స్కి కూడా అది ఇల్లీగల్ ఐటమ్ అని తెలియదు. కాబట్టి మేము ఇవాళ కూకట్పల్లిలో ఎంపీయూపీ డిఎల్ సెంటర్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాము. చిన్న పిల్లలకి నైలాన్ మాంజా వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి, దానివల్ల వచ్చే ఇంపాక్ట్స్ ఏంటి, ఎన్ని వేల పక్షులు చనిపోతున్నాయి ఎవ్రీ ఇయర్ అని చెప్పడానికి ఇవాళ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశాము. అండ్ ఇవాళ హెచ్పి మహిళా శక్తి వాళ్ళ గ్రూప్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చారు. వాళ్ళు కూడా అందరూ కంబైన్డ్గా పిల్లలకి చాలా మంచి అవేర్నెస్ ఇచ్చాము. ఈ అవేర్నెస్ వల్ల ఏంటంటే ఫ్యూచర్లో పిల్లలు కూడా నైలాన్ మాంజా వాడకుండా కాటన్ మాంజాకి మారుతారని కోరుకుంటాము. శక్తి గ్రూప్ సౌజన్యంతో అనిమల్ వారియర్ కన్జర్వేటివ్ సొసైటీ వారు మా డిఎల్ సెంటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. వారు ఈ పాఠశాలను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. రెస్పాన్సిబుల్ ఫ్లయింగ్ కైట్స్ అనే థీమ్ మీద ఒక క్రియేటివ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. నైలాన్ దారాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయో కాటన్ దారాలను వాడాలని ప్రోత్సహిస్తూ పిల్లల్ని మోటివేట్ చేయడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు. రాష్ట్ర బీజేపీలో దొంగలున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు ఆ పార్టీకి రాజీనామా చేసిన విక్రమ్ కుమార్ గౌడ్. ప్రజల దగ్గరకు వెళ్లకుండా ఏసీ రూముల్లో ఓ నలుగురైదుగురు కూర్చొని కార్యక్రమాలు డిసైడ్ చేస్తారని మండిపడ్డారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే రాష్ట్ర నాయకత్వానికి యువత గుర్తుకు వస్తుందని ఆరోపించారు. త్వరలో కాంగ్రెస్ లో చేరతానంటున్న విక్రమ్ గౌడ్ తో రిపోర్టర్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నాయకులు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విక్రమ్ గౌడ్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇట్లాంటి విషయాల మీద మనతో మాట్లాడేందుకు విక్రమ్ గౌడ్ ఉన్నారు. ఏం జరిగింది అసలు బీజేపీలో? ఇప్పుడు బీజేపీ పార్టీలో 3.5 సంవత్సరాలు అయింది నేను జాయిన్ కాబట్టి. 3.5 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చిన ప్రతి బాధ్యతను ఒక డిసిప్లిన్డ్ కార్యకర్తగా ప్రతిదీ చేశాను.
బీజేపీ కార్యకర్తల పార్టీ అంటారే కానీ కార్యకర్తలను మోసం చేసే పార్టీ అనేది మాత్రం ఇప్పుడే అర్థమైంది. ఒక 4-5 స్వార్థపరులు ఆ బిల్డింగ్లో ఉండేసరికి అందులో ఒక బోర్డు రూమ్లో కూర్చొని ఛాయ్ తాగుకుంటూ సమోసాలు తినుకుంటూ కింద కష్టపడే కార్యకర్తల ఫ్యూచర్ డిసైడ్ చేస్తున్నారు. ఆ పద్ధతి నచ్చక నేను ఈరోజు పార్టీ పొందాల్సి వస్తుంది. కానీ నేను కార్యకర్తలను విమర్శించో బీజేపీ పార్టీని విమర్శించో చేయట్లేదు. అందులో ఉన్న దొంగలు కొంతమంది వాళ్ళ వల్ల ఈరోజు పార్టీ వీడాల్సి వస్తుంది. మీకు ఏమైనా ఫోన్ వచ్చిందా కిషన్ రెడ్డి పేషి నుంచి కానీ మీరు పార్టీకి ఎందుకు రాజీనామా చేస్తున్నారు ఉండండి అని ఏమైనా ఫోన్ వచ్చిందా? ఈరోజు రాజీనామా ఇచ్చిన తర్వాత ఎవరు ఫోన్ చేయలేదు, కనీసం అడగడానికి కూడా ప్రయత్నిస్తలేరు. పోదామనుకున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేసే వాళ్ళు కూడా బీజేపీ పార్టీకి కరువు. రైట్. విక్రమ్ గౌడ్ భవిష్యత్తు ఏంటి? కాంగ్రెస్కి వెళ్తున్నారా, ఇంకేదైనా పార్టీ వెళ్ళే ఆలోచన ఉందా? సార్, నా రాజకీయ భవిష్యత్తు అనేది ఉంటే కాంగ్రెస్లో ఉంటుంది, లేకపోతే రాజకీయం అనేది ఉండదు. ఒక కార్యకర్త లాగా మిగిలిపోతానా లేక ఒక లీడర్ లాగా ఎమర్జ్ అవుతానా అది కాలం డిసైడ్ చేస్తుంది. కానీ డెఫినెట్గా బీజేపీ పార్టీ దాటాక కాంగ్రెస్లోనే వెళ్తాను. సో మొత్తానికి భారతీయ జనతా పార్టీలో నేతలను చేర్చుకోవడం, ఆ తర్వాత వాళ్ళ సేవలను వాడుకొని వదిలేయడమే మెయిన్గా బీజేపీలో జరుగుతుంది అనేటువంటి విషయాన్ని విక్రమ్ గౌడ్ చెబుతున్నారు. ఇంకొక వైపు బీజేపీ రాష్ట్ర నాయకత్వం మీద ఆయన కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేసినట్టుగా తెలిసింది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో త్వరలోనే ఆయన జాయిన్ కాబోతున్నారు. కెమెరామెన్ ప్రభాకర్తో శ్రీనివాస్, V6 న్యూస్, హైదరాబాద్. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వడ్డే ఓబన్న 217వ జయంతి వేడుకలు జరిగాయి. పరాయి పాలన నుంచి భారతమాతకు విముక్తి కోసం పోరాటం చేశారన్నారు వక్తలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వడ్డే ఓబన్న పోరాట పటిమ, త్యాగాన్ని గుర్తించి అధికారికంగా జయంతి వేడుకలు చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న గాథ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ శాఖ మంత్రికి, ఈ శాఖ యొక్క ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వడ్డెర సంఘం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మాకు ఈ యొక్క ఐకాన్ను గుర్తింపును ప్రభుత్వం ద్వారా జరిపిన కార్యక్రమానికి అనేక విధాల దీనికి కారకులైనటువంటి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు అనేక విధాలుగా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. దాంట్లోని భాగంగానే వడ్డెర ఓబన్న 217వ జయంతి కార్యక్రమం ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడంతో పాటు ఈరోజు స్టేట్ ప్రోగ్రామ్ను ఈ సుందరయ్య భవన్లో నిర్మించడం జరిగింది. హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ పోలీస్ అకాడమీ వద్ద 10 కిలోల గంజాయిని సీజ్ చేశారు తెలంగాణ టాస్క్ ఫోర్స్ శంషాబాద్ ఎక్సైజ్ శాఖ పోలీసులు. పక్కా సమాచారంతో సినిమా స్టైల్లో డ్రగ్స్ తరలిస్తున్న ఒరిస్సాకి చెందిన వరుణ్ కుమార్ ను పట్టుకున్నారు పోలీసులు. స్కూటీ లోపలి భాగాల్లో గంజాయిని దాచి ఒరిస్సా నుంచి 800 కిలోమీటర్ల గంజాయిని రవాణా చేస్తున్నాడు నిందితుడు. హైదరాబాద్లోని కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గంజాయిని అమ్ముతున్నట్లు తెలిపారు పోలీసులు. డీజీ కమల్ హాసన్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని తెలిపారు పోలీస్ అధికారి సత్యనారాయణ. భాస్కర్ అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలోని బృందము మరియు DTF శంషాబాద్ బృందము ఈ కంబైన్డ్ ఆపరేషన్లో పాల్గొని ఈరోజు ఒక సమాచారం ఉంటే మాకు ఆ సమాచారం మేరకు మేము అప్ప జంక్షన్ వద్ద వెహికల్ చెక్ నిర్వహిస్తుండగా సంబంధిత ఏదైతే మాకు అనుమానాస్పద వెహికల్ వచ్చిందో ఆ అనుమానాస్పద వెహికల్ను మేము చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే అది రహస్యంగా ఏది దొరకలేదు ఏందని మేము చెక్ చేయగా అక్కడ సీట్ కింద కుషన్ తీసేసి దాంట్లో ఒక 2 ప్యాకెట్లు, తర్వాత ఇంజన్లో కొన్ని ప్యాకెట్లు, తర్వాత ఫుట్ రెస్ట్ దగ్గర కొన్ని ప్యాకెట్లు సైజుల వారీగా వీటిని ఎట్లా అయితే ఫిట్ అయితే అట్లా వీటిని తయారు చేసుకొని దాని కింద అమర్చి వస్తున్నాడు. అయితే అది మొత్తం మేము తీసుకోవడం జరిగింది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇంకొక వెహికల్ చెక్ చేయగా దాంట్లో ఒక 3 కిలోలు, మొత్తంగా 10 కిలోలు. ఈ ఒక ఫస్ట్ వెహికల్ 7 కిలోలు, తర్వాత 3 కిలోలు 10 కిలోలు గంజాయి దొరకడం జరిగింది. దీంట్లో మేము 3 అరెస్ట్ చేయడం జరిగింది. 2 వెహికల్లను స్వాధీనం చేసుకున్నాం. ఎవ్వరు కూడా ఇటువంటి చర్యలకు పాల్పడితే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. ఈడీ యాక్టులు పెట్టడానికి కూడా మేము ఆలోచిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హైదరాబాద్లో సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. రేపటి నుంచి స్కూళ్లకు పండుగ సెలవులు ఇవ్వడంతో ఊర్లకు పయనమయ్యారు పబ్లిక్. దీంతో జనాలతో సిటీలోని బస్టాండ్లు రద్దీగా మారాయి. ముఖ్యంగా ఏపీకి వెళ్లే వారి కోసం ప్రత్యేక బస్ సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు కుకుట్పల్లి బస్ డిపో మేనేజర్ ఉషాదేవి.
హైదరాబాద్ లో ఎంతో ఫేమస్ అయిన నుమాయిష్ ఎగ్జిబిషన్ లో ప్రతి సంవత్సరం సిటీ పోలీసుల తరపున స్టాల్స్ ఏర్పాటు చేయడం ఆనవాయితీగా కొనసాగుతుంది. గత 12 సంవత్సరాలుగా నుమాయిష్ లో స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. నుమాయిష్ లోని పోలీస్ స్టాల్స్ పై మరింత సమాచారాన్ని అజయ్ అందిస్తారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగే నుమాయిష్ ఎగ్జిబిషన్లో ప్రతి ఏడాది లాగానే అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధి నుండి స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. ఈసారి కూడా ప్రతి ఏడాది లాగానే స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ వద్ద ఉన్నాం. ఈ స్టాల్స్లో ముఖ్యంగా ఎవరైతే ఎగ్జిబిషన్కి వస్తారో వాళ్ళు ఈ స్టాల్స్ని సందర్శించినప్పుడు అటు షీ టీమ్స్ సంబంధించి మహిళలు ఏ విధంగా ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఏ విధంగా బయటపడాలి, రెస్క్యూ అవ్వాలి అనే దానిపైన చెప్పడంతో పాటు షీ టీమ్స్ సంబంధించి విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో కూడా అవగాహన కల్పించే దిశగా స్టాల్స్ ఉంటే ఇక్కడనే సైబర్ క్రైమ్ సంబంధించిన స్టాల్లో సైబర్ నేరాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలి అనేది ఈ స్టాల్ సంబంధించి. మరొక వైపు ట్రాఫిక్ సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ సిటీ అంటేనే ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు కూడా చాలా వరకు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా ట్రాఫిక్ స్టాల్ అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా నుమాయిష్లో ట్రాఫిక్ స్టాల్ అనేది హైదరాబాద్ సిటీ పోలీసులు ఏర్పాటు చేయడము ఆనవాయితీగా వస్తుంది. ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న పీక్ టైంలో వాహనదారులు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలి రోడ్స్ పైన అనే దానిపైన స్క్రీన్ ప్రొజెక్టర్ ఏర్పాటు చేసి డెమో రూపంలో పూర్తి స్థాయిలో కూడా ట్రాఫిక్ సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకొచ్చే దిశగా నుమాయిష్లో ట్రాఫిక్ పోలీసులు హైదరాబాద్ సిటీకి సంబంధించి స్టాల్ ఏర్పాటు చేశారు. సో దీంతోపాటు ఇదే ట్రాఫిక్ సంబంధించిన స్టాల్లో చిన్నపిల్లలకి పూర్తి స్థాయిలో అవగాహన, ఎందుకంటే ట్రాఫిక్ పైన చిన్నప్పటి నుండి కూడా అవగాహన రావాలనే ఉద్దేశంతో ఇక్కడే ఒక డెమో రూపంలో రోడ్డు దాంతోపాటు చిన్న సైకిల్స్ ఏర్పాటు చేసి ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ని కూడా ఇక్కడ అమర్చారు. అంటే రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, దాని తర్వాత గ్రీన్ వస్తే మూవ్ అవ్వాలి అంటూ పిల్లలకి ఇక్కడనే ఎడ్యుకేట్ చేస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసు విధి నిర్వహణ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన కూడా ఒక పూర్తి స్థాయిలో ఎవరైతే ఎగ్జిబిషన్కి వస్తుంటారో వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. దాదాపు ఇదే స్టాల్ సంబంధించి గతేడాది ఎగ్జిబిషన్లో దాదాపు 1,20,000 మంది స్టాల్ని సందర్శించినట్లు ఇప్పటికైతే లెక్కలు చెప్తున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఈ ట్యాబ్స్ ఏదైతే ఉంటాయో డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి పట్టుబడిన తర్వాత ఏదైతే ఎంత మోస్తారులో డ్రంక్ చేసి తాగి ఉన్నారు అనేది ఈ రిసిప్ట్స్ ఇందులో వస్తుంటాయి. దీంతోపాటు ఇటు బ్రీత్ ఎనలైజర్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి ఇదే బ్రీత్ ఎనలైజర్ తోటి టెస్టులు నిర్వహిస్తుంటారు. సో ఈ బ్రీత్ ఎనలైజర్ పనితీరు ఏ విధంగా ఉంటుంది, డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించి కూడా, ఎందుకంటే ఎక్కువ కేసెస్ డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన కేసులు నమోదు అవుతున్నాయి కాబట్టి తాగి వాహనాలు నడపొద్దు అంటూ కూడా ఒక అవగాహన తీసుకొస్తున్నారు. దాంతోపాటు ఇటు చలాన్లకు సంబంధించి మనం రోడ్లపైన ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసే దృశ్యాలు మనం చాలా వరకు చూస్తున్నాం. సో వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటు పెద్ద మోస్తారులో హారన్స్ ఏదైతే యూజ్ చేస్తుంటారో సౌండ్ లెవెల్కి మించి కూడా హారన్ ఉంటే ఈ మీటర్ ద్వారా చెక్ చేస్తారు. ఈ మీటర్ ద్వారా హారన్ సంబంధించిన సౌండ్ ఎంతవరకు ఉంది అనేది తెలుస్తుంది. సో మొత్తానికి నుమాయిష్లో ఈసారి అంటే దాదాపు 12 ఏళ్ల నుండి కూడా ట్రాఫిక్ సంబంధించిన స్టాల్ ఏర్పాటు చేయడము ఆనవాయితీగా వస్తుంది. ముఖ్యంగా ట్రాఫిక్ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉన్న టైంలో ప్రజలు ఏ విధంగా ట్రాఫిక్ పోలీసులకి సహకరించాలి అనే దానిపైన అవేర్నెస్ తీసుకొస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్ హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్ టు V6 న్యూస్.